హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు అర్థమెటిక్లో మనం నంబర్ సిస్టమ్ అనే టాపిక్లో నుంచి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, 8,56,973 సంఖ్యలో 6 అంకె స్థాన విలువకు మరియు ముఖ విలువకు తేడా. ఆప్షన్ ఏ 973, ఆప్షన్ 1 973, ఆప్షన్ 2 6,973 6,973, ఆప్షన్ 3 5,994, ఆప్షన్ 4 వీటిలో ఏది కాదు. మనకి ఫస్ట్ స్థాన విలువ ముఖ విలువ అంటే ఏంటో తెలిస్తే మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాం. ముఖ విలువ అంటే మనకి ఇచ్చిన సంఖ్యలో ఏ అంకె యొక్క ముఖ విలువ అడిగాడో ఆ అంకె ముఖ విలువ అవుతుంది. ఇప్పుడు 3 యొక్క ముఖ విలువ అన్నాడు అనుకో, 3 అవుతుంది. 7 యొక్క ముఖ విలువ అంటే 7 అవుతుంది. అలాగే స్థాన విలువ అంటే ఆ అంకె ఏ స్థానంలో ఉందో అది స్థాన విలువ అవుతుంది. ఇక్కడ 6 అన్నాడు కదా, సో 6 ఏ స్థానంలో ఉంది? మనకి 1, 10, 100, 1000 వేల స్థానంలో ఉంది. సో 6 × 1000 6000. 6 యొక్క స్థాన విలువ 6000 అవుతుంది. చూడండి, 856973 కదా. ఇక్కడ 6 యొక్క స్థాన విలువ మనకి వేల స్థానంలో ఉంది కాబట్టి 6 × 1000 అంటే 6000 అవుతుంది. అలాగే ముఖ విలువ అంటే 6 యొక్క ముఖ విలువ అంటే 6 అవుతుంది. సో ఈ రెండుటి మధ్య మనకి తేడా అడిగాడు. స్థాన విలువకు మరియు ముఖ విలువకు తేడా అంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఇందులో నుంచి మైనస్ చేయాలి. 6000 - 6 -6 చేస్తే ఏమవుతుంది మనకి? 5,994. అంటే ఆప్షన్లో ఏది? థర్డ్ వన్ కరెక్ట్. 5,994 అనేది కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు 32,63,000 సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇచ్చిన సంఖ్యలో 7 అనే అంకె స్థాన విలువకు ముఖ విలువకు గల వ్యత్యాసము అంటే కూడా తేడానే. ఇక్కడ మనకి 7 ముఖ విలువ ఏమవుతుంది? 7 అవుతుంది. అలాగే స్థాన విలువ 7 యొక్క స్థాన విలువ ఏముంది? 7 ఏ స్థానంలో ఉంది? 1, 10, 100, 1000, 10,000. 10,000 స్థానంలో ఉంది కాబట్టి 7 × 10,000 70,000 అవుతుంది. ఇక్కడ 7 × 10,000 70,000 అవుతుంది. అలాగే ముఖ విలువ ఏమవుతుంది? 7కి 7 అవుతుంది. ఈ రెండిటి మధ్య వ్యత్యాసం అంటే కూడా తేడా కదా, తీసేయాలి. ఇందులో నుంచి 70,000 నుంచి 7 సబ్స్ట్రాక్షన్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? తీసేస్తే 69,993 అవుతుంది. ఇది ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే మూడోది చూడండి, థర్డ్ క్వశ్చన్. ఇక్కడ ఇచ్చిన ఈ సంఖ్యలో ఉన్న 2 7 అంకెల స్థాన విలువల అంతరము అంటే కూడా మనకి తేడానే, మైనస్ చేయడమే. సో సంఖ్యలో ఉన్న 2 7 అంకెల స్థాన విలువలలో ఈ సంఖ్యలో 2 7లు ఉన్నాయంట. చూడండి, ఇక్కడ ఒక 7 ఉంది, ఇక్కడ ఒక 7 ఉంది. ఈ రెండుటి అంకెల స్థాన విలువలలో ఈ రెండుటి స్థాన విలువలు రాసుకొని అందులో నుంచి మైనస్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఇక్కడ వ్యత్యాసము అన్న తేడానే, మైనస్ చేయాలి. తేడా అంటే మైనస్ చేయాలి. ఇక్కడ థర్డ్ క్వశ్చన్లో అంతరము అంటే కూడా మైనస్, తేడానే. సో ఈ రెండుటి స్థాన విలువల మధ్య తేడా కనుక్కోవాలి. ఇక్కడ ఈ 7 ఏ స్థానంలో ఉంది చూద్దాం. 1, 10, 100, 1000, 10,000, 1,00,000 స్థానంలో ఇది ఉంది. సో ఏమవుతుంది? 7 లక్షలు అవుతుంది. 7 లక్షలు అంటే 7,0,0,0,0. ఇది ఇక్కడ చూడండి, 7 లక్షలు మైనస్ ఇంకో 7 ఉంది కదా క్వశ్చన్లో, ఇంకొక 7. ఇది ఏ స్థానంలో ఉంది? 1, 10. దీని స్థాన విలువ ఏమవుతుంది? 70. 7 × 10 70 అవుతుంది. 7 lakhsలో నుంచి 70, 7 లక్షల నుంచి 7 తీసేయాలి. అప్పుడు మనకి ఏమొస్తుంది? ఆప్షన్ 3 ఇది వస్తుంది అనమాట. 6,99,930. ఫోర్త్ వన్ చూడండి, 784 784 × 618 × 917 × 463 లబ్ధంలో 1ల స్థానాంకము అంటే ఈ మల్టిప్లికేషన్ ఉన్నాయి కదా, ఇవన్నీ మల్టిప్లై చేసినప్పుడు మనకి వచ్చిన ఆన్సర్లో 1ల స్థానంలో ఏమొస్తుంది అని క్వశ్చన్.
మనకి ఇవన్నీ ఇలా వందల్లో ఉన్నాయి. 784, 618, 917, 463 ఇవన్నీ ఇంటూ చేసుకుంటూ పోతే మనకి చాలా పెద్ద ప్రాసెస్. అప్పుడు మనం షార్ట్కట్కి ఎలా చేయాలంటే ఒకట్ల స్థానంలో ఏముంటుంది అని అడిగాడు కాబట్టి ఈ క్వశ్చన్లో కూడా ఒకట్ల స్థానంలో ఉన్న అంకెలను మాత్రమే ఇంటూ చేయాలి. అప్పుడు 4 × 8, 4 × 8 అంటే 32, 32 × 7, 32 × 7 ఏమవుతుంది 224, 224 ఇంటూ మళ్ళీ 3 చేయాలి 672. ఇప్పుడు ఇక్కడ మనకి ఒకట్ల స్థానంలో ఉన్నాయన్నీ మల్టిప్లై చేస్తే 672 వస్తుంది. 672లో ఒకట్ల స్థానంలో 2 వచ్చింది. ఇక్కడ ఆన్సర్ మనకి 672 కదా. ఒకట్ల స్థానంలో 2 ఉంది కదా. ఆప్షన్లో 2 ఎక్కడుంది? ఆప్షన్ 1. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.